క్రొత్త సంవత్సరంలో సహజంగా చాలామంది చాలా మంచోళ్ళు అయిపోతూ ఉంటారు. ఎందుకు ఎట్లా మంచోళ్ళు అయిపోతారంటే, పాత సంవత్సరంలో చాలా పాత వ్యక్తిగా, పాత మనసుతో, పాత అలవాట్లతో, పాత నిర్ణయాలతో ఉన్నాను. చిచి, ఇప్పుడు డిజిట్ మారిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, జనవరి వచ్చింది అని చెప్పి చాలామంది కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారా? దాన్నే కొన్ని చర్చస్లో ఏమంటారంటే తీర్మానాలు అంటారు. కొన్ని డెసిషన్స్ వాళ్ళు చేస్తారు. ఎస్, పోయిన సంవత్సరం చర్చికి రాకుండా మేము మా పనుల మీదే ఉండిపోయాం, కానీ ఈ సంవత్సరం నుండి చర్చి మానను, ఖచ్చితంగా చర్చికి వస్తాను అని తీర్మానం. ఉదయం లేవగానే పేపర్ చూసేవాడిని, కాఫీ తాగేవాడిని, లేకపోతే వాకింగ్ ఫ్రెండ్స్తో వాకింగ్ చేస్తాను, కానీ ఖచ్చితంగా ప్రార్థన చేసుకోకుండా, ప్రభువుతో మాట్లాడకుండా నేను ఎవ్వడితో మాట్లాడను అని ఒక తీర్మానం దేవుని దగ్గర చేయటం. ఎప్పుడైనా భయం వేసినప్పుడే, కడుపులో నొప్పి వచ్చినప్పుడే, గుండె లబ్డబ్ అనకుండా దబేలు అంటున్నప్పుడు మాత్రమే ప్రార్థన చేసేవాడిని, కానీ ఈ రోజు నుండి ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను అని తీర్మానం తీసుకోవడం. దశమ భాగం ఇచ్చేవాడిని కాదు, ఎప్పుడు దొంగిలించే బ్యాచ్లోనే ఉండేవాడిని, కాబట్టి అందుకే నాకు ఎప్పుడు అప్పు అయిపోయేవాడిని. కానీ ఈ సంవత్సరం నుంచి నేను తీర్మానం తీసుకుంటున్నాను, దేవుని యొక్క టైత్ని దేవునికే ఇస్తాను, నేను దాన్ని దొంగతనం చేయను అని తీర్మానం తీసుకోవడం. ఎన్ని మేలు చేసినా గుటక్కును మింగి కాముగుండేవాడిని, సాక్ష్యం చెప్పేవాడిని కాదు. కనీసం ఈ సంవత్సరం నుండి నా ప్రభు యొక్క మహిమ కోసం ఏం చేస్తాను? సాక్ష్యం ఇస్తాను. ఇంకా కొంతమంది అయితే భర్తను భయంకరంగా వేధించేవాడిని భార్యని, కానీ ఈ సంవత్సరం నుండి నా ఇల్లు నరకంగా కాదు, నేను మారాను, నేను మారుతున్నాను. నన్ను బట్టి నా స్పౌస్, నన్ను బట్టి నా భార్య, నన్ను బట్టి నా భర్త, నన్ను బట్టి నా పిల్లలు సంతోషపడాలి, కానీ వాళ్ళు బాధపడకూడదు. ఈరోజు నుంచి తీర్మానం తీసుకుంటున్నాను అనేవాళ్ళు మీలో ఉన్నారా? ఈరోజు ఒక మాట చెప్తున్నాను మీతో. ఇలాంటి నిర్ణయాలు ఏమేమైతే నిజంగా పరిశుద్ధాత్మ మీకు కలుగు చేస్తున్నాడో వాటి గురించి మీరు ప్రార్థన చేసుకొని ఖచ్చితంగా మీరు దాన్ని దేవుని దగ్గర ప్రమాణం చేయాలని మీకు మనవి చేస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయాల్సిన పని లేదు. మీరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా ఈరోజు ఈ తీర్మానం తీసుకుంటున్నాను, ఖచ్చితంగా ఈ తీర్మానం చేస్తాను. ఇప్పుడు వరకు నీ గురించి ఎవరికి నేను చెప్పలేదు, కానీ ఈ సంవత్సరం ఆ నక్షత్రం ఎలా అనేక మందికి చెప్పిందో, ఈరోజు ఆ కదిలే నక్షత్రాన్ని నేనే ప్రభువా, కనీసం కొంతమంది జ్ఞానులనైనా, నిన్ను వెతికే వారిని, నీ ఏర్పాట్లో ఉన్నవారిని నేను రక్షించే వ్యక్తిగా ఉండాలి. ప్రభువా, ఐ విల్ స్పీక్ అబౌట్ యూ, నేను గూర్చి నేను మాట్లాడతాను, నేను గూర్చి తెలియచేస్తానని ఒక తీర్మానం దేవుని దగ్గర తీసుకోండి. దేవునికి స్తోత్రం. కొన్ని మంచి నిర్ణయాలు ప్రభు దగ్గర ఎవరు తీసుకుంటారో ఆ నిర్ణయాల విషయంలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మీరు చాలా ఉపయోగకరమైన వారుగా ఉంటారు. హల్లెలూయా. మీరు మామూలుగా ముందు సంవత్సరం లాగానే, అంతకుముందు సంవత్సరం లాగానే ఇప్పుడు మీరేమి మాట్లాడకపోతే, ఒక డెసిషన్ చేయకపోతే ఆ సంవత్సరాలు మారిపోతాయి, కానీ మీలో ఏ మార్పు కూడా రాదు. ఒక తీర్మానం, ఒక ఓ అనేది మన జీవితాన్ని ఖచ్చితంగా ఏం చేస్తుంది? మారుస్తుంది. కాబట్టి ఒక తీర్మానాన్ని చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.